అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. భేటీలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, సంధ్యారాణి పాల్గొన్నారు. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. 22 సంస్థలకు కేటాయింపులపై సమావేశంలో చర్చ జరిగినట్లు మంత్రి నారాయణ తెలిపారు. 11 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేశామని అన్నారు. ఒక సంస్థకు భూ కేటాయింపు అంశం పెండింగ్లో ఉందన్నారు. అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని, దేశం మొత్తం అమరావతి నిర్మాణం వైపు చూస్తుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు అమరావతిలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. 22 ఐటమ్స్ మీద యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేశారు. అందులో వచ్చి 7 న్యూ ప్రపోజల్స్, 11 ప్రపోజల్స్కి కొద్దిగా చిన్న చేంజెస్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మీద. అదేవిధంగా ఒకటి వచ్చి పెండింగ్లో పెట్టారు. వీటిలో ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్స్ రెసిడెన్షియల్ అకామిడేషన్కి యాక్చువల్గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు, అది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక 1 acre ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈపీటీఆర్కి 0.74 acre, కరూరా వైశ్య బ్యాంక్కి 0.4 acre, నేషనల్ నాబార్డ్కి ఒక 1 acre, పంజాబ్ నేషనల్ బ్యాంక్కి 1/2 acre, అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి 2 acres ల్యాండ్స్ని ఈరోజు ఇచ్చి, ఇంతవరకు ఇచ్చిన ల్యాండ్స్ దాని మీద ఏమేం చేశారు, ఎలా చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేయలేదు, దాని మీద యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేయలేదు. అమరావతి రాజు అందరికీ తెలిసిందే ఈరోజు ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, లేదా బిల్డింగ్స్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రం అంతా, దేశం అంతా మన అమరావతి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడతారు. చేసి కొంత గత ప్రభుత్వ ఇబ్బందుల వల్ల నాన్ స్టార్టర్స్గా ఉన్నటువంటి వాటివి, కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ స్పేస్ కావాలని అడిగినటువంటివి, కొన్ని సేల్ మోడల్ నుంచి లీజ్ మోడల్కి మనం రావడంతో ఇట్లా చిన్న చిన్న చేంజెస్ తోటి ఉన్నటువంటి వాటికి అడగడం జరిగింది. దాంట్లో ప్రధానంగా బ్యాంక్స్కి సంబంధించినవి ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటివి ఉన్నాయి. సో ఆ అలాట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు జీవోఎం క్లియర్ చేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ లిస్ట్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఏవి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్కి అలాట్ చేశామో ఏంటి అనేటువంటిది. అండ్ వెరీ ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉంది. అమరావతిలో యాక్టివిటీ అనేది బాగా గేరప్ అవుతా ఉంది, ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. గతంలో స్లోగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ వచ్చి ఇదిగో మాకు అలాట్మెంట్ ఉంది, ఆగిపోయింది, మేము ఇవాళ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాం, కోఆపరేట్ చేయండి అని ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతా ఉన్నారు. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ ఇండికేషన్. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.